నేను మీ అనిల్ దేశాయ్. ఇది జనం గొంతు, పల్స్ ఆఫ్ ది నేషన్. ఒక పక్క భూకంపం వచ్చి మొత్తం మునిగిపోతున్నా, అక్కడ నా రూపాయి పడిపోయింది, అరే తీసుకురాపోరా అని తోలుతుండట ఒకడు. అట్లా ఉంటుంది మన వాళ్ళతోటి. దేశంలో పక్కనున్న దేశాల్లో ఇంత ఉపద్రవాలు వచ్చి ఒకవైపు బంగ్లాదేశ్లో హిందువులు వందల మంది చనిపోతూ ఉంటే, కానీ మనోళ్ళు మాత్రము వినేష్ పోగాట్కు బంగారు పథకం రాలేదంటూ ఏ చొంగ కారుస్తూ ఉన్నారు. ఆమె బంగారు పథకం రావడానికి మోడీనే కారణం అంటూ, ఎందుకంటే గతంలో ఆమె రెజ్లింగ్ చైర్మన్పై అనేక ఆరోపణలు చేసిన ధర్మిలా ఇప్పుడు ఆమెను అడ్డుకున్నారు, కేవలం 100 గ్రాముల బరువునే మేనేజ్ చేయలేరా అంటూ దొంగ ఎడుపులేడుపుతూ కన్నీళ్ళు గారుస్తున్నారు. ఒకసారి వాస్తవంగా అక్కడ రెజ్లింగ్లో కూడా వీళ్ళకు తెలుసో తెలియదో తెలియదు, కానీ దాదాపు 2 కిలోల వరకు కూడా బరువును చూసుకోవాలి. ఈమె 50 కిలోల లిమిట్స్లో ఈమె పాల్గొన్నది. అంటే దాదాపు దానికి అక్కడ 2 కిలోలు అంటే 52 వరకు కూడా ఆమెకు అనుమతించబడుతుంది. అదనంగా 2 కిలోల బరువును ఎక్కువ తక్కువలు కూడా అనుమతించబడతాయి. అంటే 2 కిలోల బరువు తర్వాత ఇంకా 100 కిలోలు అంటే 2 కిలోల 100 గ్రాములు ఉంది అనే విషయాన్ని మర్చిపోయి కేవలం 100 గ్రాములే ఉంది ఎక్కువ అయినా మంచిదే, ఆమెను కావాలని చెప్పేసే ఈమెను రెజ్లింగ్ పోటీల్లో పాల్గొననివ్వకుండా చేశారు అంటూ కన్నీళ్ళు తెగ కారు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ 2 కిలోల బరువును మర్చిపోయి ఆ యొక్క 100 గ్రాముల బరువును మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు వందలాది మంది అక్కడ పక్కన బంగ్లాదేశ్లో చనిపోతున్నారు, కనీసం ఒక కామెంట్ కానీ ఒక మాట కానీ మాత్రము మాట్లాడడం లేదు.